హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూజ్ఫుల్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా బ్యాంగిల్స్, ఇది ఒక బ్రైడల్ సెట్కి మనం యూఎస్ ఆర్డర్ చేసాము. యూఎస్ ఆర్డర్లో ఇది సెకండ్ సెట్ అండి. ఆల్రెడీ ఫస్ట్ సెట్ మేకింగ్ వీడియోస్ అనేది నేను పోస్ట్ చేశాను. మీకు ఏదైనా థ్రెడ్డింగ్లో డౌట్స్ ఉన్నా కానీ నేను మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. ఇంకా డీప్గా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే చెప్పండి, నేను పెడతాను. ఇంతకుముందు వీడియోలో థ్రెడ్డింగ్ గురించి ఉందండి. చూసారు కదా, ఇది బ్రైడల్ సెట్లో మెయిన్ బ్యాంగిల్, మిడిల్ బ్యాంగిల్ అండి. మిడిల్ బ్యాంగిల్ ఇందులో హైలైట్ అవుతుంది. మిడిల్ బ్యాంగిల్ కోసం నేను 2 కట్ బ్యాంగిల్స్ ఫ్లాట్లో 2 తీసుకున్నాను. అది కాంబినేషన్ వచ్చేసి రెడ్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ ఆర్ కొంచెం గ్రీన్ షేడ్లో ఉండే కలర్. చూసాను కదా, అవేమో 6K డ్రాప్, 4x4 స్క్వేర్ అను 3mm రౌండ్ జర్కన్స్ ఇవి ఉపయోగించేసి మనం చేస్తున్నామండి. చూసాను కదా, ఇవి వైట్ జర్కన్స్, ఇవి ప్లాస్టిక్వి కాదు, మామూలు గ్లాస్ అనుకుంటా, గ్లాసే. చూసారు కదా, అవి మనకి 6K డ్రాప్ మెరూన్ కలర్ అండి. మెరూన్ తీసుకున్నాము. మెరూన్ మనకి బ్యాంగిల్స్ కూడా మెరూనే, సారీ రెడ్ అని చెప్పాను ఇందాక. మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్. అవేమో 3mm గ్లాసీ. చూస్తున్నారు కదా, ఫినిషింగ్ అనేది కూడా చాలా చాలా బాగుంటుందండి మన దగ్గర. మనం ఎక్కడైతే బ్యాంగిల్ థ్రెడ్డింగ్ స్టార్ట్ చేసి ఎండ్ చేసామో అక్కడే తీసుకోవాలండి ఫస్ట్. చూస్తున్నారు కదా, నాది అక్కడ స్టార్ట్ అయింది. మీరు చూసినట్టయితే ఫస్ట్ ఒక రౌండ్గా తీసుకోవాలి గమ్ అనేది, వీడియోలో చూపిస్తున్నట్లు రౌండ్గా తీసుకున్నాక మనము స్టోన్స్ అనేవి స్టిక్ చేసుకుంటూ రావాలండి. కొంచెం గమ్ ఎక్కువే పడుతుందండి దీనికి. మీరు ఎప్పుడైనా గమ్ ఓపెన్ చేసినప్పుడు అట్లా ఫ్లాట్గా పెట్టకుండా గమ్ మూత అనేది కింద పెట్టి దానిపైన పెడితే గమ్ కింద ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా జారుతుందండి. లేదంటే మళ్ళీ దాన్ని మనం ప్రెస్ చేయాల్సి వస్తుంది. చూస్తున్నారు కదా, ఒక సైడ్ నుంచి మిడిల్లో మాత్రం పెట్టొద్దండి ఈ బ్యాంగిల్కి. మిడిల్లో పెడితే మనకి ఫ్లవర్ అనేది కొంచెం క్రాస్ వచ్చేది ఉంది కాబట్టి సైడ్లో పెట్టుకుంటూ రావాలి. ఫస్ట్ ఆ 2 సైడ్స్ పెట్టుకున్నాక ఇటు సైడ్ పెట్టుకోవాలండి. అచ్చం మీరు వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి, ఖచ్చితంగా ఫ్లవర్ షేప్ వస్తుంది. బ్యాంగిల్ మొత్తం అట్లాగే ఫ్లవర్ షేప్ వస్తుందండి. చాలామంది 2 కలిపేసి పెడితే ఫ్లవర్ షేప్ రాదు. మీరు ఈ బ్యాంగిల్ చూసినట్టే మాత్రం మొత్తం అన్ని ఫ్లవర్ షేపే వస్తాయండి. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫినిషింగ్ అనేది కూడా మీకు ఫైనల్లో చూపిస్తాను. మొత్తం బ్యాంగిల్స్ అనేవి చాలా చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్. చూస్తున్నారు కదా, మనం మిడిల్లో మళ్ళీ జర్కన్ పెడతాం కాబట్టి కవర్ అయిపోతుందండి. నేను క్లిప్ స్టోన్ పెడదాం అనుకున్నాను కానీ క్లిప్ స్టోన్ కొంచెం పెద్దదైపోయింది, అందుకని చెప్పి జర్కనే పెట్టాను. చూస్తున్నారు కదా, సేమ్ ఫ్లవర్ షేపే వస్తుంది. అదిగోండి మిడిల్లో మనం జర్కన్ కానీ లేదా 3mm అయినా పెట్టుకోవచ్చు, లేదా 4mm రౌండ్ అయినా పెట్టుకోవచ్చు అండి. 4mm రౌండ్తో కూడా నేను ఒక బ్యాంగిల్ చేశాను, అది కూడా చాలా చాలా నీట్గా ఉంది. మనం చూస్తున్నారు కదండి, ఫ్లవర్ షేప్ అనేది ఫామ్ అయిపోయింది. అన్నీ మనకి ఇట్లానే ఫ్లవర్ షేప్ రావాలండి బ్యాంగిల్ మొత్తం. చాలామంది కొంచెం 2 అతికిచ్చేసి అట్లా పెడతారు, నీట్గా ఉండదు. చూస్తున్నారు కదా, ఫ్లవర్ షేప్ అనేది ఇట్లా వస్తేనే బ్యాంగిల్ మొత్తం చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. ఇప్పుడు మనము ఆ రెండింటి చూస్తున్నారు కదా, 6K డ్రాప్ మధ్యలో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో మనము స్క్వేర్, అది 4x4 స్క్వేర్ పెట్టాను. 4x4 స్క్వేర్ పక్కన గ్యాప్లో మనం 3mm రౌండ్ పెట్టుకుంటామండి. ఇంకా అలా బ్యాంగిల్ మొత్తం మనం చేసుకుంటూ రావాలి, సింపుల్. చూసినారు కదా, ఇంకా అలాగే స్టిక్ చేసుకోవాలి. కొంచెం గమ్ అనేది ఎక్కువే పడుతుందండి, అది ఆరిపోయినాక ఏం కనిపించదు. మీకు నేను తర్వాత ఇంకో బ్యాంగిల్ కూడా చూపిస్తాను, అంతకుముందు చేసింది. ఇది 1 హ్యాండ్కి చూపిస్తున్నాను, ఇంకొక హ్యాండ్కి నేను ఆల్రెడీ చేసేసానండి. చూస్తాను కదా, ఇందాకది చూసాక అందుకని కొంచెం నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఈ బ్యాంగిల్ మీకు మళ్ళీ లాస్ట్లో కొంచెం ఫినిషింగ్ చూపిస్తానండి. ఎందుకంటే ప్రతి బ్యాంగిల్కి లాస్ట్కి వచ్చేసరికి కొంచెం గ్యాప్ మిగలడం కానీ, కొంచెం ఎక్స్ట్రా గ్యాప్ ఉండడము, అసలు గ్యాప్ లేకుండా ఉండడం కూడా జరుగుతుంది. అట్లాంటప్పుడు మనం ఏం చేసుకోవాలనేది కూడా నేను ప్రతి వీడియోలో అట్లాగే చూపిస్తున్నాను. కాబట్టి లాస్ట్ వరకు చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ లాస్ట్ వరకు చూస్తేనే క్లియర్ అయిపోతాయి మీకు మేకింగ్ వీడియోస్లో. ఇదే కాదు, ఎవరిదైనా సరే లాస్ట్ వరకు చూడాలండి. చూసినారు కదా, లాస్ట్కి వచ్చేసాము. లాస్ట్లో కూడా సేమ్ అట్లాగా ఫ్లవర్ షేప్ అనేది పెట్టుకోవాలి. మీరు బ్యాంగిల్ మొత్తం చూసినట్టయితే ఫ్లవర్ షేప్ అనేది ఖచ్చితంగా ఫామ్ అయిందండి. చూస్తున్నారు కదా,
అలా ఫ్లవర్స్ ఫామ్ అయితేనే బ్యాంగిల్ నీట్గా ఉంటుంది చూడడానికి. వీడియోలో చూపిస్తున్నట్టు అన్నీ స్టిక్ చేసుకుంటూ రండండి. స్టిక్ చేసుకుంటూ వచ్చినాక ఇప్పుడు ఆ కొంచెం గ్యాప్లో మనము ఫ్లవర్ అనేది పట్టదు. మీరు వీడియోలో చూస్తున్నట్టయితే ఇటు ఫ్లవర్ పట్టదు, మిడిల్ అసలు ఫ్లవరే పట్టదు. కాబట్టి మనము మిడిల్‌లో స్క్వేర్ అనేది పెట్టుకొని, స్క్వేర్ పెట్టుకున్నాక చుట్టూ 3mm పెట్టుకుంటే కవర్ అయిపోతుందండి. ఆ గ్యాప్‌లో మనకేం కనిపించదు, నీట్‌గా ఉంటుంది. మళ్ళీ అవే స్టోన్స్ పెడితే కొంచెం క్లమ్జీ అయిపోతుందని నేనైతే ఇట్లా ఫినిషింగ్ ఇచ్చానండి, ఫైనల్ టచ్. చూడండి, మనకి ఏదైనా సరే ఫైనల్ టచ్‌లో కూడా చాలా నీట్‌గా రావాలి అంటే మాత్రం మనం బ్యాంగిల్‌ని ఏవైతే వాడామో అవే వాడాలండి. విడిగా సపరేట్‌గా మళ్ళీ వేరే స్టోన్స్ పెట్టి వాడకూడదు. అప్పుడే మనకి బ్యాంగిల్ ఇది సపరేట్‌గా ఉంది అనేది కనిపించకుండా ఉంటుందండి. చూసిన తర్వాత మొత్తం అయిపోయాక ఇప్పుడు జర్కన్స్ స్టిక్ చేస్తున్నాను. జర్కన్స్ కూడా నేను ఫ్యాబ్రిక్ గ్లూతోనే స్టిక్ చేస్తున్నానండి. లేదు అనుకుంటే మీరు ఇది B7000 గ్లూ అని ఉంటుంది, దాంతోనైనా స్టిక్ చేసుకోవచ్చు. దీంతో కూడా బాగానే స్టిక్ అవుతాయి. మనమేమి స్టోన్ మీద స్టోన్ స్టిక్ చేయట్లేదు కాబట్టి ఇట్లానే అయినా బాగానే ఉంటుందండి. చూస్తున్నారు కదా, మొత్తం ఇంకా అలా స్టిక్ చేసుకుంటూ రావాలండి. మీరు ఎక్కడ కూడా చూడండి ఫ్లవర్ అనేది వచ్చింది. ఎక్కడా కూడా అన్ని అతికిచ్చినట్టు ఏం రాలేదు. చూడండి, ఆరిపోయినాకైతే మాత్రం ఇట్లా ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా చాలా నీట్‌గా ఉంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇలాంటివి కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది.